అందరికీ నమస్తే అండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఒక రకంగా ఆటవిక రాజ్యాన్నే సృష్టించారు. అరాచకాలు చేశారు. ప్రతిపక్షం అనేది ఉండకూడదని, తనకు వ్యతిరేకంగా ఎవరు నియోజకవర్గంలో మాట్లాడకూడదు, అసలు ఆలోచన కూడా ఆ ఆలోచన రావడానికే భయపడాలి అనేంతగా పరిపాలించారు. సో ఎవరికైనా సరే పాపాలు స్టార్ట్ అవుతాయి. ఆ పాపాలకు ఫలితాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆ రోజు వచ్చింది. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు. 14 రోజుల పాటు రిమాండ్. ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చే అవకాశం లేదు. మొత్తం 4 కేసుల్లో 2 కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. 2 కేసుల్లో రిమాండ్కి వెళ్ళారు. 2 కూడా పెద్ద కేసులే. ఒకటి 307, ఇంకోటేమో ఈవీఎం పలగొట్టిన కేసు. ఇవన్నీ పెద్ద కేసులు కాబట్టి ఇప్పుడప్పుడే మేబీ ఒక 1.5 మంత్ వరకు 1 మంత్ 1.5 మంత్ అయితే బయటకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. మేబీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఇది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకుల అరెస్ట్లో ఈయన మొదటి వికెట్. యాక్చువల్లీ ఇంకా చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీని బాగా టార్చర్ పెట్టిన వాళ్ళు, టీడీపీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వాళ్ళు, టీడీపీని అవమానాలకు గురి చేసిన వాళ్ళు, చంద్రబాబు గారిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక తరహా రాజకీయం చేస్తే, కొడాలి నాని గారు మరో తరహా రాజకీయం చేశారు, పెద్దిరెడ్డి గారు మరో తరహా చేశారు, వల్లభనేని వంశీ గారు మరోలా చేశారు, రోజా గారు మరో విధంగా ఉన్నారు. సో ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారా లేదా టార్గెట్లో? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కనీసం పొంగనూరు నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వాల. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనుషులు. సో అది ఖచ్చితంగా చంద్రబాబు గారికి మనసులో నాటుకుపోద్ది, టీడీపీ వాళ్ళందరికీ మనసులో నాటుకుపోద్ది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అరాచకంగా ప్రవర్తించారు. తిరిగి ఆయన మీదే కేసులు పెట్టారు. చంద్రబాబు గారి మీదే తిరిగి కేసులు పెట్టారు. హత్యాయత్నం కేసులు, పెద్ద పెద్ద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు దాదాపుగా 200 మంది కొన్ని నెలల పాటు కుటుంబాలకు దూరంగా గడపాల్సి వచ్చింది. ఆ కేసులు ఎదుర్కొని నియోజకవర్గంలోకి వస్తే ఏమవుద్దో, ఇళ్ళకెళ్తే ఏమవుద్దో తెలియక అదొక మానసిక సంఘర్షణ, ఆవేదనతో చాలా పెయిన్ అనుభవించారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వాళ్ళని అంత ఇబ్బంది పెట్టిన పెద్దిరెడ్డి గారిని లేదా పెద్దిరెడ్డి గారి అనుచరులని వదిలిపెడతారా? సో నెక్స్ట్ టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సో ఆయన మీద అక్కడ కూడా కేసులు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు. ఇప్పుడు ఈయన పిన్నెల్లి గారు అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికారు, వీడియో సాక్ష్యంగా దొరికారు, గట్టి కేసులు ఉన్నాయి. కానీ పెద్దిరెడ్డి గారి మీద అంత స్ట్రాంగ్ కేసులు ఏమీ లేవు. పాతవి ఏమైనా తిరగేసి పెడితే పెట్టాలి, లేదా గతంలో జరిగిన వాటి మీద ఫ్రెష్గా ఫిర్యాదులు తీసుకొని పెడితే పెట్టాలి. సో ఇప్పుడు నెక్స్ట్ పెద్దిరెడ్డి గారు మెయిన్ టార్గెట్. అలాగే వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు వీళ్ళు కూడా కొంచెం అగ్రెసివ్గానే ఉన్నారు. వీళ్ళు కూడా ఈవెన్ వల్లభనేని వంశీ గారు అయితే సైలెంట్ అయ్యారు, కానీ కొడాలి నాని గారు అయితే సైలెంట్ అవ్వాలి. ప్రభుత్వం మారినప్పటికీ ఈ 15 రోజుల్లో కూడా ఆయన అయితే సైలెంట్గా లేరు. ఆయన యాటిట్యూడ్, ఆయన మాట తీరు అలాగే ఉంది. సో ఫస్ట్ వికెట్ డౌన్ అయింది. ఇంకా నెక్స్ట్ వికెట్ ఎవరు అని టీడీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎక్కువ మంది టార్గెట్ చేస్తున్నారు. ఆ తర్వాత కొడాలి నాని గారు కానీ, రోజా గారు కానీ, వంశీ గారు కానీ వీళ్ళందరూ అని చెప్తున్నారు. అయితే వీళ్ళ అరెస్టులు కానీ, వీళ్ళ మీద తీసుకునే చర్యలు కానీ కక్ష సాధింపు అనేలా ఉండకూడదు. అంటే పనిగొట్టుకుని వాళ్ళని వేటాడుతున్నారు లేదా వెంటాడుతున్నారు, పనిగొట్టుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. పనిగొట్టుకొని చేస్తే కక్ష సాధింపు చేసినట్టు ఉంటుంది. సందర్భానుసారం సమయానుగుణంగా దొరికినప్పుడు అరెస్ట్ చేస్తే, ఏదైనా తప్పుకి దొరికినప్పుడు అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు అనిపించుకోదు. ఇప్పుడు పిన్నెల్లి గారు దొరికారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు, అది కక్ష సాధింపు కాదు. కానీ ఇప్పుడు పాత కేసులు, పాత అంశాల్లో తిరగేసి దాని మీద ఫిర్యాదులు తీసుకొని అరెస్టులు చేస్తే అది కక్ష సాధింపుగా ప్రజల్లోకి వెళ్తుంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అదే ఆలోచిస్తోంది. పనిగొట్టుకొని వీళ్ళ మీద కేసులు నమోదు చేయొద్దు, అలాగని మన వాళ్ళ జోలికి వస్తే వదలొద్దు అనేటట్టు చూస్తున్నారనమాట. సో అందుకే మేబీ ఇంకొక నెల రోజుల్లో కొన్ని మెయిన్ వికెట్ల జోలికి అయితే వెళ్ళొచ్చు. దీంతోపాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సజ్జల గారు, విజయసాయిరెడ్డి గారు వీళ్ళకి సంబంధించి కొన్ని అంతర్గత వ్యవహారాలను తవ్వుతున్నారు. ఈ ప్రభుత్వపరమైన పాలసీ నిర్ణయాలు, అవినీతి, ఈ రకరకాల అంశాల్లో వాటాలు, కాంట్రాక్ట్లు, వీటి అంశాలు కూడా కొన్ని కుంభకోణాలు తవ్వుతున్నారు. దానిలో ఈ మెయిన్ వికెట్స్ పేర్లు అయితే కొన్ని బయటకు వస్తున్నాయి అన్నమాట.